స్త్రీలైన వారు మరి ముఖ్యంగా అందరూ జాయిన్ అవ్వి కొద్ది నిమిషాలు ఉన్న ప్రార్థన అవసరతల కొరకు, మీ కుటుంబ సమస్యల కొరకు దయచేసి ఒక ముప్పావు గంట లేదా ఒక అరగంట, గంట మీరు ప్రార్థనలో ఉండండి. 7:30కి గ్రూపు ప్రార్థన. 7:30 కల్లా మీరు గుర్తు పెట్టుకొని జాయిన్ అవ్వండి. 7:30 నుండి 8:30 లోపు ఈ గ్రూపు ప్రార్థనలు అయిపోయిన వెంటనే 9 గంటలకి యవనస్తులకై ప్రత్యేక కూడిక. 9 నుండి 9:35 వరకు యథావిధిగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఉదయకాల ఆరాధన. యవనస్తులు వారు కొంతమందిని బలపరచాలని కొంతమంది యవనస్తులకు చెబుతూ వారు ఒక గ్రూపుగా నైట్ గ్యాదర్ చేసుకుంటున్నారు. ఉదయకాల ప్రార్థనల్లో కూడా దయచేసి మీకు తెలిసిన వారందరినీ ఆహ్వానించండి. మీరు మాత్రమే బలపడితే కాదు, మీ బంధువులలో, మీ స్నేహితులలో ఆత్మీయంగా ఎదగాలనే ఆశ ఉన్నా, ఎదగాలి, ఎలా ఎదగాలో తెలియక ఊరికేదో రెండు ముక్కలు ప్రార్థన చేసుకోవటం, ఆదివారం చర్చికి వెళ్ళడం మాత్రమే వారి ఆత్మీయత అనుకుంటున్న ఎంతో మంది స్త్రీలకు, పురుషులకి దయచేసి ఉదయకాల ప్రార్థన గురించి తెలియజేయండి. మొదట వారు కష్టంగానే ఉంటుంది, కానీ వారికి అలవాటు పడితే ఈ ప్రార్థనలో ఉన్న శక్తి, ఈ ప్రార్థనలో ఉన్న బలం, ఈ ప్రార్థనలో ఉన్నటువంటి దేవుని కార్యాలు వారు అర్థం చేసుకోగలుగుతారు. అనుదినం దేవుని వాక్యం ద్వారా వారు ఆత్మీయంగా ఎదగలుగుతారు. దయచేసి బాధ్యత తీసుకోండి. మీకు తెలిసిన వారందరినీ ఆహ్వానించండి. 5 నుండి 6 వరకు జరుగుతుంది. కొన్నాళ్ళ వరకు వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చి వారిని జాయిన్ చేస్తూ ఉండండి. బాధ్యతగా దయచేసి ఈరోజు మనం జూమ్లోనే ఇంతమంది ఉన్నాం. కనీసం ఒక్కొక్కరు క్రొత్తగా ఒకరిని తీసుకొచ్చినా ఎంతమంది అవుతారో మీరే ఆలోచించండి. చాలా మంది ఒకప్పుడు జాయిన్ అయ్యారు, ఇప్పుడు జాయిన్ అవ్వలేకపోతున్నారు. బద్ధకం అంటున్నారు, ఏవేవో కారణాలు ఉంటాయండి. కానీ మనం ట్రై చేయాలి. ఇప్పుడు నైట్ లేట్ అవుతుందని ప్రేయర్కి రావట్లేదని కంప్లీట్గా ప్రేయర్ మానేయడం కంటే నైట్ త్వరగా అయ్యేటట్లు చూసుకొని ప్రేయర్కి వస్తే బెస్ట్ కదా. ఆ త్వరగా అవదండి, ఆటోమేటిక్గా లేట్ అయిపోద్ది అంటే ఎందుకు అవుతుంది ఆటోమేటిక్గా లేట్? ప్రయత్నం చేయాలి కదా. మనం కొన్ని ప్రయత్నాలు చేయకుండా దేవుడు తన ప్రయత్నాలు చేయమంటే ఎలా చేస్తాడు? మనం కొన్నిటిని సెట్ చేసుకుంటే మన కోసం దేవుడు అన్నీ సెట్ చేస్తాడు. మనం కొన్నిటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడం కుదరదు. దయచేసి దేవునికి ప్రాధాన్యత ఎలా ఇవ్వాలో నేర్చుకోండి. అలా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. కనీసం ఒక్కరినైనా ఈరోజు బాధ్యత తీసుకోండి. ఈరోజు నా కొత్త వ్యక్తిని గ్రూపుకు పరిచయం చేయాలి. ఈ గ్రూప్ యొక్క ఉద్దేశాలు చెప్పండి. అమ్మా, మేము సంఘాలు కట్టే వాళ్ళం కాదమ్మా, మాకు సంఘాల ఆలోచనలు లేవు. ఆత్మీయంగా మీరు బలపడి మీ సంఘంలో వాడబడితే చాలు. డినామినేషన్ భేదాలు లేవు, ప్రాంత భేదాలు లేవు, కుల భేదాలు లేవు. అందరూ కలిసి ఒక్కడై ఉన్న దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆ దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడి ఆ దేవుని మాటను ఆలకించి ఆత్మీయంగా బలపడటమే మన ఆశ. దయచేసి మీకు తెలిసిన వారందరిని ఆహ్వానించండి. మరొక చిన్న గమనిక ఏంటంటే కొంచెం ఆసక్తిగా ఉండండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆసక్తిగా ఉండండి. ప్రతిరోజు జాయిన్ అవ్వండి. కొందరు ఈరోజు జాయిన్ అయితే మళ్ళీ ఎప్పుడో జాయిన్ అవుతారు. అలా ఉండకండి ప్లీజ్. ఎవ్రీడే ఎన్ని పనులున్నా ప్రార్థనలో పాల్గొనాలి. ఎవ్రీడే ఇన్ని పనులున్నా ఒకవేళ మీకు రీఛార్జ్ అయిపోద్దంటే నాకు చెప్పండి, బ్రదర్ నాది రీఛార్జ్ అయిపోద్ది, రేపు నాకు కాన్ఫరెన్స్ కలపండి అని ఆ రోజు కాన్ఫరెన్స్ కలుపుతాను. లేదా వేరే వాళ్ళ హాట్స్పాట్ ఆన్ చేసుకోండి. ఇంట్లో 2-3 ఫోన్లు ఉంటాయి, హాట్స్పాట్ ఆన్ చేసి ఎలా అయినా నేను ప్రేయర్లో ఉండాలి. ఒకరోజు మిస్ అయిపోతే, నేను ఎన్నోసార్లు చెప్పా, ఒకరోజు ప్రేయర్కి రానంత మాత్రాన శాపం రాదు, దేవుడు కొట్టడు. కానీ ఆ రోజు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి బ్లెస్సింగ్, ఆ రోజు దేవుడు ఇవ్వాలనుకుంటున్న దేవుని వాక్యం నువ్వు మిస్ చేసుకుంటావు. ఒకరోజు ప్రేయర్కి రాకపోతే నష్టం ఏమి లేదు, కానీ మిస్ అయిపోయేదే నష్టం. దేవుని మాట మనం కోల్పోతాం. ఆ మాటను కోల్పోతే ఇక మనకు ఒకవేళ బాధపడే రోజు ఆ మాట ఉపయోగపడుతుందేమో. అందుకే దేవుని మాట చాలా ఉపయోగం, మనకి చాలా ఇంపార్టెంట్ అది మన లైఫ్కి. దయచేసి 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 నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, అనుదినం ప్రార్థనలోకి రండి.
వచ్చిన వాళ్ళు నిద్రపోవద్దు, ఆసక్తిగా కూర్చోండి, చెప్పే వాక్యాలు రాసుకోండి, నైట్ త్వరగా పడుకోండి. దయచేసి మీకు తెలిసిన వారందరిని ఆహ్వానించండి. నేను ఎన్నో గ్రూపులు చేద్దాం అనుకుంటున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్‌లకి ఎన్నో థాట్స్ ఉన్నాయి. కానీ మీరు సహకరించాలి. మీరు ఇంకా రావాలి. మీరిప్పుడు ఉన్నటువంటి ఆసక్తి అసలు ఒక్క పర్సెంట్ కూడా సరిపోదు. మీకున్న ఆసక్తి పెరగాలి. మీకున్న ఆత్మీయత ఇంకా పెరగాలి. అప్పుడు దేవుడు తన శైలిలో, తన రీతిలో ఈ గ్రూప్ ద్వారా ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. నా దేవుని కార్యములు ప్రతి ఒక్కరు అనుభవించబోతున్నారు. ఈ గ్రూప్ లో పాల్గొంటే చాలు. ఆశ్చర్య రీతిలో దేవుడు తన శైలిలో, తన రీతిలో, తన విధానములో దేవుని కార్యాలు జరగాలి. బలమైన శక్తి కావాలండి. ఏదో ఊరికే యేసయ్య కనికరించు, కరుణించు అంటే వెళ్ళిపోతే కాదు. మీరు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు గడ్డగడ్డలాడిపోవాలి. ఏదో సేవకులు వచ్చి ప్రార్థన చేస్తేనే కాదు. మీరు అడుగు పెట్టు స్థలములో దురాత్మకి అధికారం ఉండకూడదు. మీరు అడుగు పెట్టే స్థలములో రోగానికి అధికారం ఉండకూడదు. మీరు అడుగు పెట్టే స్థలములో కలహానికి అధికారం ఉండకూడదు. మీరెక్కడుంటే అక్కడ సమాధానం, మీరెక్కడుంటే అక్కడ నెమ్మది, మీరెక్కడుంటే అక్కడ గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించాలి. మీ ద్వారా జరిగించాలి యేసు నామములో. ఏమండి క్రైస్తవుడంటే ఏం తక్కువ? క్రైస్తవుడంటే క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవాడే క్రైస్తవుడు. ఈ క్రైస్తవుని తక్కువ అంచనా వేయకూడదని లోకస్తులు అనుకోవాలి. అంత బలమైనటువంటి శక్తి. వాళ్ళలాగా బూతులు మాట్లాడుతూ, సినిమాలు చూస్తూ, అసహ్య రీతిగా ఉంటుంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది? కానీ మన మాట, మన చూపు, మన విధానం, మన తలంపులు, మన విధానం అంతా మారిపోయి కంప్లీట్ గా యేసయ్య రూపములోకి మనం మార్చబడాలి. ఆ విధమైనటువంటి కార్యం దేవుడు చేయాలి. దయచేసి అందరూ సహకరించండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ నుండి నాకు ఏమి వద్దమ్మా, నేను ఏం కోరుకోవట్లేదు మీ నుండి. మేము ప్రతిరోజు ప్రేయర్ పెడుతున్నాం కదా, మీకోసం ప్రేయర్ చేసి మీరు అది ఇవ్వండి, ఇది మేము ఏది అడగం తల్లి. మేము అడిగేది ఒకటే, మీరు బలపడండి, కొంతమందిని బలపరచండి. కనీసం ఒక్కొక్కసారి గ్రూప్ లో మేము పెడుతుంటాం, ప్రేయర్ ఉంది, కనీసం ఒక్కరికైనా షేర్ చేసేయడమో, లేకపోతే స్టేటస్ పెట్టడమో, లేదా ఒకటి పిలవడమో ఏముండవు. బద్ధకంగా నాకు సంబంధం లేదులే అన్నట్లుగా ఇష్టమైన రోజు జాయిన్ అవుతారు, ఇష్టమైన రోజు కానీ అట్లా ఉండొద్దు ప్లీజ్. ఒకవేళ కుదరక జాయిన్ అవ్వకపోతే అది వేరమ్మా, కానీ కావాలని బద్ధకంగా జాయిన్ అవ్వకుండా ఉండొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుని రాకడతి సమీపంగా ఉంది. ఈ ప్రార్థనలు సరిపోవు, ఈ పరిశుద్ధత సరిపోదు, ఇంకెంతో సిద్ధపడాలి. భయం వేస్తుంది. వాక్యం చెబుతున్న మాకే దేవుని రాకడొస్తే విడవబడతామేమో అన్నంత భయం ఉంది తెలుసా మీకు? ఇక మామూలుగా వాక్యం వినకుండా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళ సంగతి ఏంటో ఆలోచించండి. ఇంత ప్రార్థన చేస్తున్నావు, రాకడంటే వణుకు వస్తుంది. వామ్మో, ఏదన్నా తప్పిపోయామేమో, మాట ఎక్కడని తప్పిపోయామేమో, సూపులు ఎక్కడని తప్పిపోయామేమో, విధి విధానాలు ఎక్కడని తప్పిపోయామేమో, నేను బానే ఉన్నానన్న భ్రమలో సాతానికి ఎక్కడన్నా అవకాశం ఇచ్చామేమో అని భయం మాకిస్తుంది. వాక్యం చెప్తున్నా కూడా ఒక సేవకులు ఒక నలుగురు కూర్చుంటే ఇదే మాట్లాడుకు భయం వేస్తుంది సేవకులకి. ఇంక మిగతా వాళ్ళ సంగతి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఇంత సరిపోదు, ఈ ఆత్మీయత అస్సలు సరిపోదు, ఈ ప్రార్థన అస్సలు సరిపోదు, ఈ విశ్వాసం అస్సలు సరిపోదు. అసలు ఒక లెవెల్కి వచ్చారని కూడా కాదు, అసలు ఇంకా రాలేదు, మొదటి మెట్టు దగ్గరే ఉన్నారు. ఇంకా ఆలోచించుకుని అడుగులు వేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఒక చిన్న వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడండి. సొంత ఆలోచన స్వజ్ఞానం తొలగించండి. నాలుకను అగ్నితో ముట్టండి, పెదవులను ముట్టండి. నా మాట కాదు మీ మాట నా నోట నుంచి వెడలినట్లుగా మీరు పరిశుద్ధపరచమని, నా తలంపులను, నా ఆలోచన విధానం అన్ని నీ కంట్రోలింగ్ లోకి తీసుకొని సమస్త మాట్లాడువానిగా, బోధించేవానిగా, హెచ్చరించేవానిగా మీరు మాత్రమే ఉండి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసునామం అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి. దురాత్మ శక్తులు ఏ విధంగా పనిచేస్తాయో కొన్ని విషయాలు మీతో చెబుతూ, అపవిత్రాత్మ మనిషిని ఎలా అపవిత్రపరుస్తుందో మీతో చెప్పిన తరువాత మనం ధ్యానిస్తున్నటువంటి మరొక ఆత్మే మోసపరచు ఆత్మ. ఈ మోసపరచు ఆత్మ ఆది నుండి పనిచేస్తూ ఆనాటి కాలములో ఆదాము అవలను మోసం చేయడమే కాకుండా వారి పరిశుద్ధతను నాశనం చేస్తూ వారి జీవితాన్ని అతలాకుతలం చేశాయి ఈ మోసపరచు ఆత్మలు. ఈ మోసపరచు ఆత్మ ఫలానా అని బైబిల్లో రాయబడి లేదు, కానీ
కొన్ని సాంప్రదాయ గ్రంథాలలో, బైబిల్ ఆధారిత గ్రంథాలలో ఈ మోసపరచు ఆత్మలను వారు ప్రత్యేకంగా 3 రకాలుగా విభజించారు. వాటిలో మొదటిది బెలియాల్ ఆత్మ. ఈ బెలియాల్ ఆత్మ అంటే మనిషి నీతిమంతునిగా ఉన్న మనిషిని మోసం చేసి అవినీతిమంతునిగా చేయడమే బెలియాల్ ఆత్మ పని. ఇవి ఒక వ్యక్తి పరిశుద్ధునిగా ఉంటే ఓర్చుకోలేక పరిశుద్ధతను నాశనం చేయడానికి ఇవి ఏం చేస్తాయి అంటే మోసం చేసి మనిషిని అపవిత్రునిగా, అయోగ్యునిగా మారుస్తూ ఉంటాయి. ఉదాహరణగా నీతిమంతులుగా ఉన్న ఆదాము అవ్వను మోసపరిచి ఏదేను నుండి గెంటివేశాయి. మనిషిని మోసం చేయడం కోసం, అంటే ఒక మాటలో చెప్పాలంటే మనిషిని అపవిత్రునిగా మార్చడం కోసం ఈ మోసాలు అంతా ఇంత కాదు. సంసోను విషయాన్ని మనం గమనిస్తే ఒక నీతిమంతునిగా, ఒక ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా తన జీవితం అంతా కూడా దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు వాడబడాలని తీర్మానం చేసుకున్నటువంటి సంసోనును ఈ మోసపరచు ఆత్మలు ఎంత తెలివిగా మోసపరిచాయంటే సంసోనులో ఉన్న బలహీనతనే బలంగా మార్చుకున్నాయి. అపవాది ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా మన మీద దాడి చేయలేక మనలో ఉన్న బలహీనతే వాడి బలంగా మార్చుకుంటాడు. ఉదాహరణకి కోపం అనే బలహీనత నీలో ఉందనుకో, ఆ కోపాన్ని వాడు వాడుకొని నీ కోపాన్ని ఇంకా అధికం చేయాలని చూస్తాడు. చూడకూడని సినిమాలు చూసే బలహీనత నీకు ఉందంటే ఆ సినిమాలు ఇంకా అధికంగా చూపిస్తూ నిన్ను అపవిత్రపరుస్తాడు. నీలో ఉన్న బలహీనతే వాడి బలంగా మార్చుకోవాలని వాడు ప్రయత్నిస్తుంటే మనం ఏం చేయాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొని నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడుననే శక్తిని మనం పొందాలి. ఈ మోసపరుచు ఆత్మలు ఎలా మోసం చేస్తాయంటే సంసోను మొదటి నుండి ఉన్న ఒక బలహీనత బైబిల్ గ్రంథములో అయితే స్పష్టంగా లేదు, కానీ కొన్ని పుస్తకాలలో రాయబడింది. ఆది నుండే కొంతమంది మాట్లాడుకునేవారట, ఫిలిప్పు అంటే ఒక మాటలో ఫిలిస్తీయుల కుమార్తెలు లేదా ప్రక్క దేశం వారు వారు అందంగా ఉంటారు, వారి అందమే వేరు అనే మాటలు సంసోను ముందు మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైతే సంసోను ఈ మాటలు తన మైండ్కి ఎక్కించుకున్నాడో తనలో ఒకలాంటి ఆశ పుట్టింది, ఆలోచన కలిగింది, తను బలహీనుడయ్యాడు వాళ్ళు అందంగా ఉంటారని. మోసపరచు ఆత్మలు ఒక వ్యక్తిని మోసం చేయడానికి ఆ వ్యక్తి మైండ్లో కొన్ని కన్ఫ్యూజన్లు తీసుకొస్తుంటాయి. అలాంటి కన్ఫ్యూజన్స్ లో పాటు కొన్ని అట్రాక్షన్స్, కొన్ని ఆకర్షణలు తీసుకొస్తాయి. వాళ్ళు అందంగా ఉంటారు, వాళ్ళు బాగుంటారు అనే మాటలు ఎప్పుడైతే సంసోను విన్నాడు తన మైండ్ అటువైపు మళ్లించాడు. ఎప్పుడైతే మైండ్ మళ్లించాడో సాతానుకు అవకాశం ఇచ్చాడు. దేవుడు వెళ్ళకూడదన్న స్థలానికి వెళ్ళి నిలబడ్డాడు. ద్రాక్ష తోటలో నిలబడ్డాడు. ద్రాక్ష తోటలో ఏం పని? ఏ ద్రాక్ష రసమైనా తాగకూడదు కదా. తాగనప్పుడు ద్రాక్ష సంబంధించినవి ఏవి సంసోను దగ్గరికి వెళ్ళనప్పుడు ద్రాక్ష తోటలో సంసోనుకి ఏంటి పని? అక్కడ పట్టుకున్నాడు అపవాది. సాతాను ఒక మనిషిని పట్టుకున్నాడంటే కొంతమంది ప్రతిదీ సాతాను మీదకి నడతారు. నేను ఈ తప్పు చేశానంటే సాతాను వల్ల. సాతాను నువ్వు ఛాన్స్ ఇవ్వకుండా సాతాను ఏం చేయలేడు, నువ్వు ఛాన్స్ ఇస్తేనే. ద్రాక్ష తోటకి వెళ్ళాడు, ఛాన్స్ ఇచ్చాడు. అలా సంసోను కొన్నిసార్లు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఈ బెలియాల్ ఆత్మలు సంసోను పవిత్రతను నాశనం చేసి సంసోనును ఒక అపవిత్రునిగా మార్చి చివరికి తన కళ్ళు ఓడబెరిగితే అయ్యా నేను అపవిత్రునని మొరపెట్టే అంత దిగజారేటట్లు చేశాయి ఈ మోసపరచు ఆత్మలు. ఈ మోసపరచు ఆత్మల్లో ఈ బెలియాల్ ఆత్మ వాటి యొక్క ఉద్దేశమే మనిషిని మోసం చేయడం. అవి మోసం చేయడం కోసం. ఎందుకు మోసం చేస్తాయా? పరిశుద్ధుణ్ణి అపవిత్రునిగా మార్చడమే వీటి పని. ఈరోజు ఇదే కదా లోక ప్రేమల్లో జరుగుతుంది. ఒక వ్యక్తి నేను మోసపోయాను అంటున్నాడంటే మొదటిలో నమ్మినట్టే కదా.
ఈ రోజున ఎందుకు చాలా మంది మోసపోతూ నమ్ముతున్నారు, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. నీ పరిశుద్ధతను పాడు చేయాలని చెప్పి సాతాను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ నిన్ను మోసం చేయడం కోసం నిన్ను నమ్మిస్తున్నాడు. నమ్మిస్తుంటే ఆ నమ్మకంలో పడిపోయి తర్వాత మోసపోతున్నారు. మోసపోయే వరకు తెలియట్లేదు నేను మోసపోయానని, అర్థం అవట్ల మనిషికి. అంత ట్రాప్లో, అంత ఉచ్చులో పడిపోతున్నాడు. సాతాన్ అంతగా పనిచేస్తుంది. మీకు ఇంకా 3 కలిపి చెప్పాలంటే, ఒకటి బెలియాల్ ఆత్మ పరిశుద్ధుణ్ణి అపవిత్రునిగా మార్చడం. 2 పైమాన్ ఆత్మ. పైమాన్ అంటే జ్ఞానము పేరుతో చేసే మోసం. అంటే మొదట మోసం పవిత్రుణ్ణి అపవిత్రునిగా మార్చాలంటే, రెండవ మోసం జ్ఞానిని అజ్ఞానిగా మార్చడం. అర్థమవుతుందా? జ్ఞానంగా ఉన్నోడిని మోసం చేసి అజ్ఞానం ఉన్నోడిగా. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు! అతని జ్ఞానంకే షేబా దేశపు రాణి వచ్చి ఆయన్ను పొగిడి, ఆయన్ను అసలు ఒక మాటలో చెప్పాలంటే మునగ చెట్టు ఎక్కి చెల్లింది. అంత జ్ఞాని. ఎప్పుడైతే మోసపరచు ఆత్మలకి పైమాన్కి అవకాశం ఇచ్చాడో, వెంటనే చివరికి ఎంత అజ్ఞానంటే, అసలు ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాలు విడిపోవడానికి కారణం సొలొమోనే. దేవుడిచ్చిన మాట ప్రకారం సొలొమోను కాలంలో రాజ్యం విడిపోకుండా ఇక కుమారుని కాలంలో విడిపోయింది. అంత దారుణం. అంత జ్ఞానవంతుడు చివరికి నరకపాలైపోయాడు. చివరికి భార్య చెప్పిన మాటలని విగ్రహారాధన చేసి ఇజ్రాయేలీయులలో విగ్రహారాధన తీసుకొచ్చినటువంటి మొదటి రాజు ఆయనే. ఎందుకంటే సౌలు సోది చెప్పించుకున్న ఆమె దగ్గరికి వెళ్ళాడు, వచ్చాడు, కానీ సోదిని తానెక్కడ ప్రమోట్ చేయలేదు. తానే వెళ్ళగొట్టాడు. కానీ అవసరాన్ని బట్టి తాను వెళ్ళి చెప్పించుకొని వచ్చాడు. సమూయేలు ఏం చెబుతాడా అని చెప్పేసి అని తాళపు చెవులు అపవాది దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చాడు. కానీ ఎక్కడ కూడా అందరూ సోది చెప్పించుకోవాలని చెప్పేసి అని విగ్రహారాధనని సౌలు ఎక్కడ ప్రమోట్ చేయలే, దావీదు ఎక్కడ ప్రమోట్ చేయలే. కానీ సొలొమోను స్టార్ట్ చేశాడు విగ్రహారాధన. చాలా మంది తర్వాత రాజులందరూ చెడిపోవడానికి పునాది వేసింది సొలొమోను. అక్కడ దావీదేమో ప్రార్థనకి విశ్వాసానికి పునాదులు వేస్తే, అంటే మంచి రాజు దావీదు లాంటోడంటే ఈ విగ్రహారాధనకు పునాదులు వేసాడు. అంత అజ్ఞానిగా మారిపోయాడు చివరికి. అంత అజ్ఞానంగా మార్చాయి ఆ దురాత్మలు ఏనిచ్చాము అవకాశాన్ని బట్టి. పైమాన్. అర్థమవుతుందా? జ్ఞానిని అజ్ఞానిగా మార్చడం ఈ దురాత్మల పనులు. మూడవది ఆస్మోడియస్. మీకు ఆల్రెడీ కొంచెం చెప్పాను నేను వీటి గురించి. ఆస్మోడియస్ కామం ద్వారా ఒక మనిషి తన దేవుడిచ్చినటువంటి సహజమైనటువంటి కోరికలను పాడు చేసి దేవుని విధానాలను నాశనం చేయడమే ఈ ఆస్మోడియస్. ముఖ్యంగా కామం అనేటువంటి దురాత్మలు ఎక్కువ ఆస్మోడియస్ లో పనిచేస్తాయి. అంటే దేవుడు సహజంగా ఇచ్చినవి నాశనం చేయడమే ఈ ఆస్మోడియస్ దురాత్మల పనులు. ఉదాహరణకి దేవుడు డబ్బు వాడుకోమని ఇచ్చాడు, కానీ డబ్బు ద్వారా పాపం చేయిస్తాడు. దేవుడు కోపాన్ని మంచి ఫీలింగ్ బయట పెడదామని ఇచ్చాడు, వాడేం చేస్తాడు? ఆ కోపాన్ని ఆవేశంగా మార్చి కోపంలో మనిషిని చంపేటట్లు మార్పిస్తాడు. దేవుడు సహజంగా ఇచ్చిన ఫీలింగ్స్ ని తనకి ఉపయోగకరంగా వాడుకొని ఫీలింగ్నే పాపంగా మార్చేవాడు. భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉండాలని వారి మధ్య పెట్టినటువంటి ఆ ఆనందాన్ని వ్యభిచారం, జారత్వం రూపంలో జనాల్ని పాడు చేస్తున్నాడు ఈ ఆస్మోడియస్ దురాత్మలు. అంటే దేవుడిచ్చిన సహజమైనటువంటి వాటిని మోసం చేసి వాటిని పాపపుంగా మళ్లించడమే ఈ యొక్క ఆస్మోడియస్ దురాత్మల పనులు. అర్థమవుతుందా? బెలియాల్ పవిత్రుని అపవిత్రునిగా మారుస్తుంది. పైమాన్ జ్ఞానిని అజ్ఞానిగా మారుస్తాయి. ఆస్మోడియస్ సహజ కోరికలను నాశనం చేసేటువంటి వాటిగా మారుస్తున్నాయి. ఇవి 3 కలిపి మోసపరిచే ఆత్మలు ఎట్లా పనిచేస్తాయో మీకు చెప్తుంటాయి. ఇవి ఎలా 3 కలిసి పనిచేస్తుంటాయి, విడిపోయి పనిచేస్తుంటాయి. చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ దురాత్మలకు ఐక్యత మనకు ఉండదు. నిజం అండి. వాటిని చూసి కూడా మనం నేర్చుకోవాలి అనేంత దుష్ట స్థితిలోకి వెళ్ళిపోయాం మనం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏమండి, ఏనాడైనా దురాత్మ ఓ మంచి పని చేసిందంటారా?
చేయదు. దెయ్యం ఎప్పుడైనా మంచి పని చేసిందంటారా? చేయు. చేయు. ఎందుకంటే వాటి స్వభావం ఏంటి? చెడగొట్టే చెడు పని చేయాలా, నాశనం చేయాలా. వాడి అది దొంగ, హత్య చేయడానికి, నాశనం చేయడానికి, దోచుకోవడానికి వస్తాడు. వాటి బుద్ధి అది. వాటి స్వభావికంగా ఎప్పుడు అలానే ఉంటాయి. మన క్రైస్తవుడి స్వభావం సాతానికి రివర్స్, కానీ మనం వాటిలాగా ఉంటుంటాం. అవి ఎంత ఐక్యంగా ఉంటాయంటే, ఒక దెయ్యం పోతేనంట ఎన్ని దెయ్యాన్ని తీసుకొస్తే ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు? 7 దెయ్యాలు. 7 దెయ్యాలు వచ్చి ఒక వ్యక్తి అంటే, ఇది పోయి 7 తెస్తుంటే మొత్తం 8 అయ్యాయి. ఇప్పుడు 8 కలిసి ఒక మనిషిలో ఉంటాయంట. 8 మంది క్రైస్తవులు ఒక చోట ఉండగలుగుతారా సంతోషంగా, సమాధానంగా? ఉండలేదు. 8 దెయ్యాలు కలిసి ఒక మనిషిని నాశనం చేయడానికి 8 రకాలైనటువంటి డ్యూటీలు ఇచ్చుకుంటే అనుకుందాం మనం కాసేపు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు అబద్ధాలు చెప్పొచ్చు, నువ్వు సినిమాలు చూపించు, నువ్వు వ్యభిచారం చేయొచ్చు. ఇవన్నీ ఆ డ్యూటీలు ఎంత బాగా వేసుకుంటే, ఎంత బాగా ఒక మనిషిని అపవిత్రతలో తీసుకెళ్తే. మన క్రైస్తవులు 8 మంది ఒక చోటు ఉంటేనా, అక్క అంటే ఇట్లాంటిదంటే నీకు తెలుసా, ఈ బ్రదర్ మామూలోడు కాదు, ఎప్పుడు ఇవే ఏ ఏ ఏ ఏ ఎప్పుడు వ్యర్థమైనవే, ఎప్పుడు పనికిరానివే, ఎప్పుడు ఒక మాటలు కొండగాండ్రులే. ఇట్టుంటే ఎప్పుడు బలపడేది. దురాత్మలకు ఉన్న ఐక్యత ఉండట్లా. మనకి సిగ్గుచేటు వాటిని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. 8 దురాత్మలు ఒక మనిషిలోకి చేరి పాపంలోకి మళ్ళించే శానా దయ్యాలు. ఎన్నమ్మా శానా అంటే ఎన్ని? ఎవరైనా చెప్పండి. 7. అమ్మా చాలా శానా అంటే ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్గా ఇంతే అని మనం చెప్పలేం, కానీ 5,000 నుండి 6,000 మంది సైనికులు కనుకుంటే రోమాలో, వాళ్ళని సేన అంటే లెగియోన్ అని పిలుస్తూ, ఆ లెగియోన్ అనేటువంటి మాటని సేన అని వాడారట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక సేనలో 5,000 నుండి 6,000 వరకు దెయ్యాలు ఉంటాయట. 5,000 నుండి 6,000 వరకు. ఇప్పుడు ఒక మనిషిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి ఆ లెక్క ప్రకారం? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం సేనా దెయ్యం పట్టినోడు ఉన్నాడు కదా, వాళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 5,000 నుండి 6,000 మధ్యలో. 5,000 నుండి 6,000 వరకు ఉన్న దెయ్యాలు ఒక్క మనిషిలో నివసించగలిగాయి. 5గురు క్రైస్తవులు ఒక చోట ఉండలేకపోతున్నారు. ఎంత దారుణం, ఎంత దారుణం. ఎందుకు ఈ ఐక్యత చెడిపోతుంది? వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క ఐక్యత నాశనం చేయటానికి, పాడు చేయటానికి ఉన్నటువంటి ఐక్యత దేవుడి కొరకు నిలబెట్టడానికి మనకి ఎందుకు ఉండలేకపోతుందో, ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నామో అనిపిస్తుంది. ఈ మీకు చెప్పినటువంటి 3 మోసపు ఆత్మలు అవి ఎలా పనిచేస్తాయో కొన్ని మాటలు మీతో చెప్తుంటాను, జాగ్రత్తగా గమనించండి. ఆ 3 ఆత్మలు కలిసి ఎలా పనిచేస్తుంటాయి? ఆ బెలియాల ఆత్మ కానీ, ఆ పైమాన్ ఆత్మ కానీ, ఆస్మోడియస్ ఆత్మ, 3 కలిపి కొన్నిసార్లు, విడివిడిగా కొన్నిసార్లు ఇవి ఎలా పనిచేస్తాయో గమనించండి. మళ్ళీ మళ్ళీ చెప్తాను, మనము అవకాశం ఇవ్వకుండా సాతాను రాలేదు. దయచేసి కొందరు తప్పులు చేస్తూ సాతాను మీద నెట్టేయొద్దు. ఒకరోజట ఒక ఆమె హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని చర్చికి వెళ్తుంది. హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్తా, వెళ్ళేటప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ లో బైబిల్ డబ్బులు అన్ని పెట్టుకుంది. బైబిల్ అన్ని పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంది. అనవసరమైన ఫోన్ కాల్, ఉపయోగం ఏం లేదు, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఆటోలో వెళ్తుంది. ఆ ఫోన్ లో లీనమైపోయింది. హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టింది, మర్చిపోయి దిగింది. అలా వెళ్ళింది చర్చి దగ్గరికి. రాగానే ఫోన్ పెట్టేసి, అమ్మో నా బ్యాగ్ కనిపించట్లేదు అంటే, ఎవరో చర్చికి సంబంధించిన వాళ్ళు వచ్చి, ఏమైందమ్మా నీ బ్యాగ్ ఏమైంది అంటే, వాడున్నాండి సాతానుగాడు, వాడు నా బ్యాగును మాయం చేశాడు వాడు అని వాడి మీద నెట్టింది. ఇది కరెక్టే అంటారా? కాదు. ఈమె ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం మాట్లాడుతున్నావు అన్నీ మర్చిపోయి, తాను ఏం చేస్తుందో తాను లేకుండా సాతాను గడి మీద నెట్టితే వాడేం చేస్తాడు? కొంతమంది ప్రతిదానికి వాడొకడున్నాడే సాతాను గడు, నువ్వు అవకాశం ఇస్తేనే వాడు వస్తాడు, వాడు మర్యాద ఉన్నాడు అండు.
వాడు మర్యాద ఉన్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి కృప మనకి. మనం అవకాశం ఇస్తేనే వాడు వస్తాడు. వాడు లోపలికి రావాలంటే మనం ఇచ్చే అవకాశం. నువ్వు అవకాశం ఇవ్వకుండా వాడు రాలేడు. నువ్వు అవకాశం ఇస్తున్నావు వాడికి డోర్స్ తెరుస్తున్నావు. ఈ అంశం అయిపోయాక నెక్స్ట్ అంశం సాతాను ఎలా వస్తాడు మన దగ్గరికి అని. ఆ టాపిక్ లో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే సాతాను కూడా ఒక మనిషిలోకి వస్తాడో, ఆ మనిషిలో వాడు ఎలా పనిచేస్తాడంటే, ఒకటి, అందరి దగ్గర సాతాను ఒకేలా పనిచేయడు. ఒక్కొక్కలాగా పనిచేస్తాడు అపవాది. అందరికి ఒకేలా పనిచేయడు. ఇప్పుడు నీలో ఉన్న బలహీనతలను బలంగా చేసుకుంటూ పనిచేస్తుంటాడు. గుర్తుపెట్టుకో. నీకు చూపు బలహీనత ఉందా, వాడు దాన్నే ప్లస్ చేసుకోవాలని చూస్తాడు. నీకు నోరు జారే బలహీనత ఉందా, వాడు దాన్ని ప్లస్ చేసుకోవాలని చూస్తాడు. ఇప్పుడు నువ్వు దేనికి అవకాశం ఇవ్వట్లా, అన్నిట్లో నువ్వు లిమిట్ బాగుంటున్నావు. వెంటనే అపవాదికి ఏం అర్థం కాక వాడు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఏంటంటే, మోసపరచే ఆత్మ నిన్ను సందేహంలోకి తీసుకెళ్తాడు. కన్ఫ్యూజన్, సందేహం. మొన్న మీకు చెప్పాను, ఆదాము అవ్వలతో సాతాను అన్న మొదటి మాట, ఇది నిజమా, ఇది నిజమా. అంటే సాతాను వాడి యొక్క వ్యూహం ఎలా ఉంటదంటే, ఇది నిజమా. ఒక్క క్వశ్చన్, నిజమా అనే 3 అక్షరాల పదం వాళ్ళ పాపానికి కారణం అయిపోయి, ప్రపంచ పాపానికి కారణం. ఇది నిజమా. వాడు స్టార్ట్ చేయడమే చూడండి ఎంత ఇది నిజమా అంటే, ఆ ఒక్క దానిలో దేవుడు అబద్ధం చెబుతాడేమో, దేవుడికి మీరు ఎదగటం ఇష్టం లేదేమో, కుళ్ళున్నట్టు, అబద్ధం ఉన్నట్టు, ఒక్క మాటలో ఎన్నో అర్థాలు ఉండేంత కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్ళి, నిజమా. ఆ ఒక్క కన్ఫ్యూజనే వాళ్ళు పాపం చేయడానికి కారణం అయిపోయిందండి. ఈరోజు సాతాను కూడా నీ మైండ్లో కొన్ని కన్ఫ్యూజన్లు పెడతాడు. ఏమి దేవుడు అద్భుతాలు చేస్తాడా, దేవుడు ఉంటే ఇది జరిగిద్దా, దేవుడు ఉంటే, జస్ట్ ఒక క్వశ్చన్. వాడు ఏంటంటే జస్ట్ ఒక క్వశ్చన్ చేసి ఊరుకుంటాడు అంతే. ఆ క్వశ్చనే నీ ఆత్మీయతను నాశనం చేయాలని సాతాను ఆ క్వశ్చన్ ద్వారా. నాకే క్వశ్చన్స్ రావు అని మీరు అనొద్దు, వస్తాయి, నాకు వస్తాయి, మీకు వస్తాయి. క్వశ్చనింగ్ లేకుండా ఉండదు. ఏదో ప్రశ్నలు వస్తుంటాయి, అదెందుకు ఇది వచ్చినప్పుడు వాక్యం ద్వారా ఆ ప్రశ్నలకు జవాబు పొందాలి, ప్రార్థన ద్వారా పొందాలి. అయ్యా నాకు ఇలా అనిపిస్తుంది నాయన, నాకు సాయం చేయయ్యా. దేవుడు తగ్గిన రీతిలో సాయం చేస్తాడు. ఇప్పుడు గిద్యోను దగ్గరికి దేవదూత వచ్చి, అంటే యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా లే అని చెప్పినప్పుడు, అయ్యా నువ్వు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ శ్రమ, నువ్వు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ బాధ. క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ రావడం దేవుడు తప్ప అనలేదు. ప్రశ్న వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా, అయ్యా నేను కొన్ని అర్పణలు తీసుకొస్తాను, నన్ను కాల్చు, అర్పణలు కాల్చు అన్నాడు. ఎప్పుడైతే నీలో ప్రశ్నలు వచ్చాయో, నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా నన్ను విడిచిపోవద్దు. అక్కడ మీకు మొన్న హాఫ్ నైట్ లో చెప్పాను, నన్ను విడిచిపోవద్దు, నేను అటు లోపలికి వెళ్ళి వస్తాను, నన్ను వదిలి వెళ్ళిపోవద్దని దేవుని బ్రతిమలాడుకున్నాడు. ఈరోజు మనకు ప్రశ్నలు వస్తే దేవునికి దూరం అయిపోతున్నాం. కాదు, దేవుని బ్రతిమలాడితే దేవుడు కూర్చోబెట్టి, ఇదిగో నీకు ప్రశ్న జవాబు ఇది అని చెప్పలేదు. కానీ దేవుడు గిద్యోను నడిపించే విధానాన్ని బట్టి తనలో ఉన్న ప్రశ్నలన్నీ ఎగిరిపోతా వచ్చాయి. మీకు ప్రశ్నలు ఉండడం తప్పే కాదు, ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు ప్రభువుతో సహవాసం చేస్తూ వాక్యాన్ని ఎక్కువ నేర్చుకుంటూ ప్రార్థనలు గడుపుతుంటారో, ఆటోమేటిక్గా ప్రతి ప్రశ్నకి తగిన సమయంలో దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు, తగిన రీతిలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు అలా నేర్పిస్తూ ఉంటాడు. మీకు ప్రశ్న రావడం తప్పు కాదు, సమాధానం వెంటనే రాలేదని దూరం అవడం తప్పు. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతారు, జవాబు రాలేదనా, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అంటారు. దేవుడికి ఎప్పుడు ఏది నేర్పించాలో ఆయన తెలుసు. నేను పరిచయలోకి వచ్చిన కొత్తలో నాకు చాలా ప్రశ్నలు ఉండే, అది ఎందుకు అలా, ఇది ఎందుకు ఇలా, సాతాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయలేదు, ఆదాము వాళ్ళ దగ్గర పండు పెట్టకుండా ఉండొచ్చు కదా, దేవుడు 3వ రోజు సూర్యుడిని చేస్తే ఫస్ట్ రోజు అస్తమయం ఎలా కలిగి, ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఒక్కొక్కటి దేవుడు నాకు నేర్పిస్తూ వస్తుంటే నాలో ఉన్న ప్రశ్నలన్నీ ఎగిరిపోతూ వచ్చాయి. ఈరోజు సాతాను నిన్ను మోసం చేయడానికి వాడు పెట్టేది సందేహం తర్వాత వచ్చేది గందరగోళం తర్వాత వచ్చేది నీ ఆత్మీయ జీవితానికి నాశనం.
మోసం నేరుగా ఈ అబద్ధంతోనే మొదలవుతుంది. ఒక చిన్న ప్రశ్నతోనే. ఈరోజు నిన్ను కూడా దేవుడు నిన్ను ఉపయోగిస్తాడా? దేవుడు నీ ప్రార్థన వింటాడా? అసలు నువ్వు చెప్పిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? ఒక సందేహం నిన్ను మోసం చేస్తాడు. ఎలా? దేవుని ప్రేయ వినట్లేదు, దేవుని కార్యం చేయట్లేదు, దేవుడు నిన్ను వాడుకోడు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు. వాడు ప్రశ్న, ఏసే నేను ప్రేమిస్తున్నాడు అంటావా అంటాడు. నీ మైండ్లో ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. నిజమే, దేవుడు నన్ను ప్రేమిస్తే నా పరిస్థితి ఎందుకు ఇట్లుంటది? వాళ్ళు చూడు ఎట్లున్నారు, వీళ్ళు చూడు ఎట్లున్నారు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు కాబట్టేనేమో నా బ్రతికిట్ట తయారైంది, నేను ఇట్ట అయిపోయాను, నేను అట్ట అయిపోయాను. వెంటనే నీ మైండ్ అంతా కూడా ఖరాబ్ అయిపోద్ది. నిజం. అందుకని దయచేసి మీతో చెప్పేది ఒకటే, సందేహాలు వచ్చినప్పుడు, ఆ మోసపరిచే ఆత్మ సందేహాలు పెట్టినప్పుడు జయించండి. ప్రతి ప్రశ్నకి సేవకుల దగ్గర కూడా జవాబులు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని చెప్పగలరు, కొన్ని చెప్పలేరు. పరిశుద్ధాత్ముడు అన్నిటికీ జవాబులు ఇస్తాడు. కనిపెట్టండి. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. మోసపరిచే ఆత్మలు సందేహం ద్వారా మనలో మోసం చేయడానికి ట్రై చేస్తాయి మనల్ని. సందేహం ద్వారా మీకు చెప్పాను కదా, 3 చెప్పాను కదా. బెలియాలు ఫస్ట్ సందేహం, పవిత్రతను చెడగొట్టే సందేహాలు ఇస్తుంటాయి. 2 జ్ఞానాన్ని చెడగొట్టే, అంటే వీడు బాగా జ్ఞానిగా ఉంటే వాడిచ్చే క్వశ్చనింగ్ వీడు అజ్ఞాన అనిపిస్తుంది. ఒకడు భలే జ్ఞానంగా ఉన్నాడు, వాడి జ్ఞానం అపవాది ఒక ఆలోచన ఇచ్చాడు, అసలు మనుషులు పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి అని. దెబ్బకు వాడుకున్న జ్ఞానం అంతా పోయి అజ్ఞానిగా మారిపోయాడు. అవును, పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా, ఈ లైఫ్ కాకపోతే ఏ లైఫ్ ఎంజాయ్ చేస్తామని జ్ఞాని కాస్త అజ్ఞాని అయిపోయాడు. ఆస్మోడియస్ సాతాన్ని ఇస్తాడే, సహజ కోరికరా, ఫీలింగ్స్ ఎవరు కంట్రోల్ చేస్తారు? ఫీలింగ్ లేకుండా ఎవరికి ఉంటుందా? ప్రతి ఒక్కడికి ఉంటుందయ్యా, వాళ్ళకు ఉండదా, వీళ్ళకు అని వాడు ఏం చేస్తాడు, భార్య భర్తల మధ్య ఉండాల్సిన ఫీలింగ్ని ఎప్పుడు 16 ఏళ్ళకి పెట్టేస్తాడు, 16 ఏళ్ళకి చూస్తాడు. 16 ఏళ్ళకి ప్రేమ ఎందుకు? ఎన్నోసార్లు నేను యవనస్తులతో మొత్తుకుంటాను, బాబు నువ్వు 25 ఏళ్ళు తర్వాత నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికినంత కాలం లైఫ్ పార్ట్నర్ కావాలి నాయనా. నువ్వు తొందర పడకు. అప్పుడే ఎందుకు 16కి ఎందుకు పెళ్లి, 18కి ఎందుకు పెళ్లి, అప్పుడే ఎందుకు అంత తొందర? ఈరోజు యవనస్తులు సింగిల్ గా ఉండలేకపోతున్నారు. సాతాన్ అలా ఇదిగో కావాలా, ఆదాముకు దేవుడు అవనీలా, ఇస్సాకు రిప్పాయిలా, అబ్రాహం శారా, నీకు కూడా కావద్దా అంటాడు వాడు. ఎప్పుడు 16 ఏళ్ళకి అంటాడు. ఏం చేయాలా? నోరు మూసుకో సాతాన్ అని చెప్పి బంధించకుండా మన యవనస్తులు, అవును నాకు పార్ట్నర్ కావాలి, నాకు ఒక తోడు కావాలని చెప్పేసి 16 ఏళ్ళకు తోడు పెట్టుకొని జీవితమే నాశనం చేసుకుంటున్న యవన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నా బాధ, నా వేదన ఒకటే, ఇది మోసం చేస్తున్నాడు అపవాది, మోసం చేస్తున్నాడు. ఎంత మోసం చేస్తాడంటే యవనస్తుల్లో నేను బాగా గమనిస్తుంటా, వాడెంత మోసం అంటే, ఎవరైనా అబ్బాయిలు ఈ రోజుల్లో, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లోక ప్రేమ లేకుండా ఉంటే ఫ్రెండ్స్ ఒప్పుకోవట్లేరే. ప్రేమ లేకపోతే ఏంటా, నువ్వు అబ్బాయి కాదా 9th క్లాస్. నేను ఒకసారి తమ్ముడిని అడిగాను, రే మీ క్లాస్లో ఈ ప్రేమలు అనేటువంటివి ఉంటాయి కదరా, మీ క్లాస్లో అవి లేకుండా ఎంతమంది ఉన్నారంటే, మా క్లాస్లో అన్న ఒక 6-7 ఉంటారన్న. మొత్తం ఎంతమంది క్లాస్? 55 మంది అన్న. ఎంతమంది ఉన్నారా అవి లేకుండా? మొత్తం 40 మంది దాకా ఉన్నారన్న. అంతమంది పాడైపోయారా అనిపించింది. మోసం చేస్తున్నాడు అపవాది, నీకు ఒక పార్ట్నర్ ఉంది అంటే సహజమైన కోరికనే వాడి విధానంలో మారుస్తున్నాడు. ఇది మార్చేది సందేహాల ద్వారా. రే నీ ప్రేమ లేకపోతే ఎట్రా ప్రశ్న, ఆ ప్రశ్న వాడిని పాపంలోకి నెట్టుంది. దయచేసి అపవాది తంత్రములను మీరు ఎదిరించిన వారై ఉండాలి. వాడు పెట్టే మొదటి తంత్రం సందేహంలో నుండి మోసం చేస్తాడు. మిగతా రేపు చూద్దాం. మనందరూ తలలు వంచండి. దేవా నిజమే, నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలు నన్ను ఆత్మీయంగా చాలా నాశనం చేశాయి. ఆ సందేహాలు నన్ను నీకు చాలా దూరం చేశాయి, నీ చిత్తాన్ని గ్రహించనివ్వకుండా చేశాయి. అయ్యా నన్ను క్షమించండి. ఈరోజు మీకు ఎక్కువ రిఫరెన్స్ నేను ఇవ్వలేకపోయాను, కానీ అవన్నీ మొన్నటి రిఫరెన్స్లే. 1 తిమోతి 4:1 మోసపరిచే ఆత్మలు మనకి కనిపిస్తుంటాయి. ఆదికాండం 3 అధ్యాయంలో మనకి ఆదాము అవ్వలటువంటి స్టోరీ మనకు కనిపిస్తూ ఉంటుంది. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మోసపరిచే ఆత్మలు ఒక మనిషిని ఎంతగా మోసం చేస్తున్నాయో మేము గ్రహించలేకపోతున్నాం. ఆ గ్రహింపు మాకు మీ ఆత్మ ద్వారా అనుగ్రహించండి. సందేహపరచు ఆత్మలు మమ్మల్ని ఎంతో సందేహంలోకి నెడుతున్నాయి. సందేహపరచు ఆత్మల నుంచి మమ్మల్ని విడిపించండి.
సహాయకుడైన దేవుడవు నీవు, నెమ్మదినిచ్చు దేవుడవు నీవు, ఆధారం నీవు, ఆదరణ నీవు, మాకు కృపచూపు వాడవు నీవు, కరుణామయుడవు నీవు, సహాయకుడవు నీవు, మాకు ధైర్యం నీవు. ఈ రోజున అయ్యా, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించండి. మోసపరిచి ఆత్మల చేత పీడింపబడుతున్న వారికి విడుదలను కూడా మీరు అనుగ్రహించమని, మా కుటుంబాల్లో నెమ్మది, సంతోషం, సమాధానం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నీ బిడ్డలను దీవించి నీ బిడ్డలను ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి పక్షాన్ని మీరుండి సహాయం చేయమని. దయగలిగిన దేవుడవు నీవు, కృపగలిగిన దేవుడవు నీవు, సహాయకుడువైన దేవుడవు నీవు. తండ్రి మీకు వందనాలు అయ్యా. కృప చూపించి బలపరిచి సహాయించాము. యేసు నామంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని, ప్రతి ప్రార్థన కుడికలు కూడా ఘనంగా జరిగించమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడేంటును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ అనుదినం పాల్గొనండి. నేను రేపు క్రొత్త పేర్లు చూడాలి. మీకు తెలిసిన వారు మీరు అందరిని ఆహ్వానిస్తారని నేను నమ్ముతున్నాను. అనుదిన ప్రార్థనలకు అవసరమైనటువంటి పోస్టర్ కూడా గ్రూప్ లో పెడతాను, షేర్ చేయండి. లేఖన భాగం కూడా ఏం చదవాలో ఒక్కొక్కసారి మర్చిపోయినా గ్రూప్ లో పెడుతుంటాము. సహోదరి అక్క కానీ నేను కానీ పెడతా ఉంటాము. దయచేసి మీరు బైబిల్ కూడా చదవండి. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు.